అందరికీ నమస్కారం. డాక్టర్ మధుకర్ అంబేద్కర్ జీ, శ్రీ సురేష్ మంగళగిరి ఈరోజు బ్రిటిష్ తెలుగు సాంస్కృతిక సంఘం ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్న కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి ఇచ్చేసినట్టే ఆత్మీయ మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు నా కొద్ది రోజుల పాటు లండన్ పర్యటనలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా చాలా తక్కువ సమయంలో నిర్ణయించినప్పటికీ కూడా మీరందరూ ఈ ఆదివారం రోజు కలవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఎక్కడికి వెళ్ళినా భారతీయులు లేదా మన తెలుగువారు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, అలాగే మన దేశ సంస్కృతిని పాటించేవాళ్ళు, వాళ్ళని కలుసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. తెలుగు మన యొక్క మాతృభాష. ఆ మాతృభాషలో మనం సంభాషించుకోవడం, మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన మనసులో ఉన్న భావాన్ని సరైన రీతిలో వ్యక్తపరచాలంటే అది మన మాతృభాషలోనే సాధ్యమవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచ వేదికలకు వెళ్ళినా, దేశంలో ఉన్న వేదికలకు వెళ్ళినా, కన్న తల్లిని, జన్మనిచ్చిన అమ్మను, మాతృభాషను, అమ్మ గర్భం నుంచి వచ్చినట్టే తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, మనం పుట్టినట్టే భారతదేశం అయితే ఉందో ఆ దేశాన్ని, దాంతోపాటు మనకు పాఠం చెప్పి మనకు ఒక మార్గదర్శనం చేసే గురువుని మర్చిపోకూడదు. నేను సరదాగా చెప్తూ ఉంటాను, గూగుల్ వచ్చినా చాలామంది ఇప్పుడు పిల్లలు ఆలోచనలు మానేసి, సొంతంగా ఆలోచనలు మానేసి అన్నిటికీ నెట్ చూస్తుంటారు. ఈ నెట్ చూడడం మరి ఎక్కువైపోతే నాకు అనుమానం ఏంటంటే, కొద్ది కాలం తర్వాత మీ అమ్మ నాన్న పేరు ఏంటంటే, పెళ్ళైన తర్వాత మీ ఆవిడ పేరు ఏంటంటే నెట్ చూడాలి. అంటే సొంత ఆలోచనలు మానేస్తారు. యంత్రం కొంతవరకే పనిచేయగలదు, కానీ మనస్సు, మేధస్సు అపారమైంది. దానికి సరైన దిశలో మార్గదర్శనం చేస్తే, మంచిగా దాన్ని కానీ మనం సానబెట్టి కాస్త ముందుకు తీసుకెళ్తే అది మరింత వికసిస్తుంది. మీరు చూడండి, వాళ్ళ ప్రపంచంలో అనేక ఈ యొక్క బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్, వాటి సీఈఓలు చాలామంది భారతీయులు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీల్లో వాటిలో చాలా కంపెనీలకు తెలుగు వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు. సత్య నాదెళ్ళ కానీ ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ భూమి, ఆ గడ్డ, ఆ నీరు, ఆ గాలి, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రత్యేకత అది. అందువల్ల ఎప్పుడు కూడా మనం మన మాతృభాషను గౌరవించుకోవాలి. గౌరవించుకోవాలంటే ఏం చేయాలా? ఇతరులను వ్యతిరేకించబడ్డారు. మన మాతృభాష, మనం పుట్టిన ప్రదేశం అవుతుందో ఆ తల్లి గర్భం నుంచి వచ్చే భాషను మనం మాట్లాడుకుంటే అది గౌరవించడం అవుతుంది. దీన్ని ఎట్ట కాపాడాలని అడుగుతున్నారు కొందరు. ఏం చేయబడలే, తుపాకులు పట్టుకొని కాపలా గాయబడలేదు, కిటికీలు తలుపులు మందురాలు వేసేసి లోపల బయట పాలు ఎప్పుడు చేయబడలే. ఒకరికొకరు తెలుగులో మాట్లాడుతుంది. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో పాడుకోవడం ఇది మనం చేయాల్సి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మన భాషను మనం కాపాడుకోవడం కోసం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మన దేశం 5,000 సంవత్సరాల యొక్క నాగరికత ఉంది భారతదేశానికి. మన సింధు నాగరికత, హిందూ నాగరికత, ఈ భారతీయ నాగరికత చాలా పురాతనమని. ప్రపంచంలో మిగతా వాళ్ళకి బట్ట కట్టుకోవడం కూడా చేతగానప్పుడు మన దేశంలో బట్టలు, నేతలు అన్నలు తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టి విదేశాలకు పంపించారని చెప్పని మన చరిత్ర చెప్తూ ఉంది. హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి వాళ్ళు వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల అలాంటి విశ్వవిద్యాలయాలు చూసి సందర్శించి వాటిని ప్రశంసిస్తూ కూడా తమ యొక్క స్మరణలో, జ్ఞాపకాల్లో రాశారు. అంత గొప్ప దేశం మంది, అంత గొప్ప జాతి మంది. ఆ జాతిలో పుట్టిన మనము మన జాతి ఔన్నత్యాన్ని, మన పూర్వీకులను మనం గౌరవించుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనం దోచుకొని, కేవలం దోచుకోవడం, సంపదను దోచుకోవడమే కాకుండా మన కొందరి మనసులు కూడా దోచుకున్నారు.
దానివల్ల మేధావులని చెప్పడే కొంతమంది ఇప్పటికి కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆ విదేశీ వారసత్వ మనస్తత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దాన్ని వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన చరిత్ర, మన దేశ నాయకులు, మహనీయులు, ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, ప్రపంచానికి వెలుగు చూపించిన వాళ్ళు అనేక మంది వాళ్ళ చరిత్రను మన భారతీయ పాఠ్య పుస్తకాల్లో సరిగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ హిస్టరీ అని వాళ్ళు చెప్పారు హిస్టరీ. మనం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు మన చరిత్రను మనం సరిగా మన పిల్లలకి బోధించాలి. అందుకని ఇప్పటి వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పని కీర్తిశేషులు ఒక నెల కిందట చనిపోయారు కస్తూరి రంగన్ గారు, గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో. ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఒక చక్కని ముసాయిదా డ్రాఫ్ట్ మన భారతీయ విద్యా విధానంపై రూపొందించి మన ముందు పెట్టింది. దాన్ని కొనసాగిస్తున్నాం. అందువల్ల నిదానంగా మన ఆలోచనలు జాతీయ భావం వైపు, మన భాషలో, మన ప్రాంతాలు, మన యొక్క సంస్కృతి, మన సభ్యత, మన మంచి మర్యాద, వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టేందుకు అవకాశం. అది ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో మన పౌరులు, మన పిల్లలు మరింత ఆదర్శవంతంగా సరైన బాధ్యత కలిగిన పౌరులుగా తయారవుతారనే నమ్మకం నాకుంది. మిత్రులారా, ఇవాళ నేను మీ ముందు చెప్పడం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఇక్కడ చెప్పగానే, సురేష్ నాకు చెప్పగానే మన తెలుగు సాంస్కృతిక సంఘం సమావేశం పెడతాం, మీరు రావాలని అంటే చిన్నదైనా పెద్దదైన సమస్య లేదు, తెలుగు వారిని కలుద్దామంటే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. తెలుగు వారిని చూసిన, తెలుగు వారిని మాట్లాడిన, తెలుగు మనుషులు, తెలుగు ఆహారం, తెలుగు ఆహార్యం, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు పాటలు, తెలుగు మాటలు, తెలుగు ఆటలు, వీటేటిని చూసినప్పటికీ కూడా నాకు మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను తెలుగువాడిని గర్వించడమే కాకుండా నా తోటి తెలుగువారు ప్రపంచంలో బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా పురోగిస్తున్నారని చూస్తే సంతోషం కలుగుతుంది. ఈ తెలుగు భాష అనేది మన అందరిది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇందా చెప్పాను కదా, భాష పోతే శ్వాస పోయినట్టే, శ్వాస పోతే ప్రాణం పోతుంది. అలాగే మనం భాష వదిలేసుకున్నాం అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఎవడయ్యా అంటే చెప్పుకోవడానికి ఉండదు. నేను తెలుగువాడిని, నేను భారతీయుడిని, నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితి నుంచి మనం దూరం అవ్వాలంటే మనం పరాయ భాషలకు బానిసలు కావాలి. పరాయ భాషను వ్యతిరేకించబడలే. నేనేమంటున్నానంటే, మనము మన భాషలో మన అమ్మ, మన నాన్న, మన తాతయ్య, మన అమ్మమ్మ, మన అక్కయ్య, మన బావ, మన మరుదల, మన చెల్లెల, మన అన్న, మన తమ్ముడు అని పిలిస్తే ఎలా ఉంటుంది. కానీ వేరే భాషలో వాడుకుంటే బ్రదర్ లా అంటే లా ప్రకారం బ్రదరు, మదర్ లా, సిస్టర్ లా అని. ఆ భాషను నేను అవహేళన చేయలేదా, మన భాషలో ఉండే మాధుర్యాన్ని చెప్తున్నాను. మరదలా అని పిలిస్తే, అన్నా అని పిలిస్తే, అక్క అని పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి. అందువల్ల మనము మన భాషను మనం ముందు కాపాడుకోవాలంటే ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాషను వాడుకోవాలి. ఇది ఎక్కడున్నా మనం చేయాల్సిన పని. ఈ మమ్మీ డాడీ కల్చర్ దూరంగా ఉండాలి. ఈ మమ్మీ డాడీ వీడి డాడీ కేడి మనకెందుకు. మనం మన అమ్మను పిలుస్తున్నాం, ఎవరిని వ్యతిరేకించలేదా. మనం మన భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. అది ఇంట్లో నుంచే మొదలవ్వాలి, పిల్లలప్పటి నుంచే మొదలు పెట్టాలి. దాని ప్రతి ఒక్కరు కూడా మనం ఏ దేశంలో ఉన్నా మన భాషలో మాట్లాడుకోవడం. మనలో మనం ఇప్పుడు ఇంగ్లీష్ వాడు తెలిపోయి నేను తెలుగులో మాట్లాడాల్సిన సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇంగ్లీష్ను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ తెలుగును ప్రేమించు, తెలుగును గౌరవించు, తెలుగులో సంభాషించు, తెలుగువాడిగా వ్యవహరించు. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన శ్వాస, మన గోస, మన తిట్టు, అక్కడికి మన తిట్టు కూడా బుద్ధి లేదంటే విధవా అంటే అనే దానికి వెంటనే బుద్ధికి గుర్తు వస్తుంది. మనం తిట్టినా కూడా వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ భాషలో మన పెద్దల కాలం నుంచి వచ్చినట్టు యొక్క వాడుక పరంపరంగా వచ్చినట్టు యొక్క ఆ క్రమం ఏతుందో దాన్ని మనం కొనసాగించి మన తర్వాత తరానికి ఇవ్వాలని చెప్పి నేను సందర్భంగా మనం